హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రూప్స్ గైడ్. సో రీసెంట్గా కొంతమంది ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అని చెప్పి కొంచెం డౌట్ ఎక్స్ప్రెస్ చేశారనమాట. సో దీంట్లో అంటే నేను కాదు, సో నాకు తెలిసింది నేను ఎలా చదువుతున్నానని చెప్తాను. యూజ్ అయితే ఏమన్నా వాడుకోండి, ఓకేనా. సో మనకి మెయిన్స్కి వచ్చేసరికి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఏపీ హిస్టరీ ఒకటి ఉంది పేపర్ 1లో. నెక్స్ట్ రెండవది వచ్చేసి ఇండియన్ పాలిటీ ఉంది. మూడవది వచ్చేసి సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్ ఉంది. నాలుగోది వచ్చేసి ఎకనామీ, ఇండియా అండ్ ఏపీ ఎకనామీ ఉన్నాయి, అంతే కదా. ఓకే, సో మనకి ఏపీ హిస్టరీకి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఏముండవు, అది మీరు కన్ఫర్మ్. ఉన్నదే జాగ్రత్త చదువుకోండి, మంచి మార్క్స్ వస్తాయి. మీరు చదివే బుక్ని తప్పులు పోకుండా ప్రాక్టీస్ చేయడం కానీ, రివిజన్ చేయడం కానీ, ఓకేనా. ఇవన్నీ యూస్ చేసుకొని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఓకే. ఇది ఏపీ హిస్టరీ వరకు అలా చేయండి. నెక్స్ట్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామీ, ఏపీ ఎకనామీ మీకేంటంటే తక్కువగా ఉన్నటువంటి కానీ కరెంట్ అఫైర్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో రీసెంట్ ట్రెండ్ని బట్టి చూస్తే, ఓకేనా, రీసెంట్ ట్రెండ్ ఏంటంటే మోడరేట్గా క్వశ్చన్స్ లేకుండా మామూలుగా అయితే జనరల్గా ఈజీ, మోడరేట్, డిఫికల్టీలో ఒక 30% ఈజీ ఇస్తే ఒక 30 to 40% మోడరేట్ ఇస్తే ఒక 40% లేదా 35 to 40% డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇస్తాం అనుకున్నాం. ఇప్పుడు ఎక్కువ ఏం జరుగుతుందంటే ఈ మోడరేట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ 100% అంటే 80 to 90% దాకా ఇస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ట్రెండ్ ఏంటి? సో ఇప్పుడు ఏంటంటే మనకి గవర్నమెంట్ అనేది చేంజ్ అయిందన్నమాట. సో దీన్ని బట్టి మనకి పేపర్ డిఫికల్ట్గా వస్తుందా, అంటే పేపర్ ఈజీ టు మోడరేట్ వస్తుందా, మోడరేట్ టు డిఫికల్ట్ వస్తుందా, లేదంటే ఈజీ మోడరేట్ టు డిఫికల్ట్ వస్తుందా, ఇది అనేది మనము ఇప్పుడు చెప్పలేకపోతున్నాం ఒక పేపర్ అనేది, ఓకేనా. సో దానికి మనం ఏం చేయాలి? డిఫికల్ట్ పేపర్కి చదువుకోవడమే, కాకపోతే స్టాటిక్ పార్ట్ చదువుకోవాలి మీరు, అర్థమైంది కదా. స్టాటిక్ పార్ట్ అనేది మీరు సబ్జెక్ట్కి ఒక బుక్కే తీసుకోండి. ఇప్పుడు ఏపీ హిస్టరీని తీసే మిగతా వాటి సంగతి మాట్లాడుకుందాం. పాలిటీకి వచ్చేసరికి అందరూ 90% మంది లక్ష్మీకాంత్ ప్రిఫర్ చేస్తున్నారు. లక్ష్మీకాంత్ న్యూ ఎడిషన్ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట, ఓకేనా. అది చదువుకోండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్కి అయితే ఇంగ్లీష్ మీడియం PMFIS ప్రిఫర్ చేస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి రవి అగ్రహారి కానీ అట్లాగా, అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ బుక్స్ ఉన్న వాళ్ళు అలా ప్రిపేర్ అవుతున్నారు అనమాట. లేదు మనకి ఏపీకి ఇండివిజువల్గా ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏంటంటే మెయిన్గా 2 బుక్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఆర్ఆర్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళది, ఇది ఇంగ్లీషు తెలుగు మీడియంలో ఉంది. తర్వాత మనకి ఇంకొకటి విన్నర్స్ పబ్లికేషన్, ప్రసన్న హరికృష్ణ సార్ది విన్నర్స్ పబ్లికేషన్ది, ఇది తెలుగు మీడియంలో ఉందన్నమాట. ఏదైనా ఒక బుక్ తీసుకోండి. అంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే PMFIS ఏదైనా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక బుక్ కానీ, లేదంటే మీరు ఎవరి క్లాసెస్ అన్నా ఫాలో అవుతున్నారు అనుకోండి, ఆ క్లాస్ నోట్స్ ఒకటి ఫాలో అవ్వండి. స్టాటిక్ పార్ట్కి నేను చెప్పేది. లక్ష్మీకాంత్కి కూడా పాలిటీకి కూడా లక్ష్మీకాంత్ ఫాలో అవ్వండి, ఓకేనా. సో నెక్స్ట్ ఎకనామీకి వచ్చేసరికి మీరు ఎవరన్నా క్లాసులు తీసుకుంటే ఆ సార్ నోట్స్ ఫాలో అవ్వండి, ఆర్ మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్ ఫాలో అవ్వండి. ఏదన్నా మీ సర్చ్ ఏంటంటే రీసెంట్గా నాగార్జున సార్ బుక్ రిలీజ్ చేశారు కదా, నాగార్జున సార్ ఎకనామిక్ బుక్ రిలీజ్ చేశారు, ఇండియన్ ఎకనామీ బుక్, అది బాగుంది. మీ దగ్గర బుక్ లేకపోతే అది పర్చేజ్ చేసి అది ఒక్కటే చదువుకోండి ఇండియన్ ఎకనామీకి, ఓకేనా. అట్లా చేయండి, ఓకే. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇండివిజువల్ సబ్జెక్ట్స్కి వద్దాం, ఓకేనా. ఇండివిజువల్ సబ్జెక్ట్స్లో ఎలాగా? సో పాలిటీకి కరెంట్ అఫైర్స్ ఎలా టైటిల్ చేయాలి? సో పాలిటీకి ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి అనుకోండి,
దాంట్లో ఫస్ట్ ఎలక్షన్ ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇస్తున్నారు అనమాట. 4 ఆప్షన్స్ 1 2 3 4 ఏది కరెక్ట్, 1 2 3 1 2 3 4 అట్లా అడుగుతున్నారు. సో ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి అనుకోండి. రీసెంట్గా మనకి ఎలక్షన్ కమిషన్ గురించి క్వశ్చన్ అడుగు అనుకోండి. ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎంతమంది సభ్యులు ఉన్నారు, అంటే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, లేదంటే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఫామ్ అయింది, లేదంటే రీసెంట్గా ఏదో ఒక కోర్టు కేసు ఇచ్చి ఈ కోర్టు కేసు దీనికి సంబంధించిందా కాదా. ఇంకొకటి రెలవెంట్ అనమాట. ఈ కాన్స్టిట్యూషన్లో ఈ ఆర్టికల్ టు ఈ ఆర్టికల్ మనకి ఆర్టికల్ సంథింగ్ టు ఆర్టికల్ సంథింగ్ వరకు మనకి ఎలక్షన్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. వీటిలో 1 2 3 కరెక్టా, 1 2 కరెక్టా, ఏది తప్పు ఏది కరెక్ట్, ఇట్లా క్వశ్చన్స్ ఇట్లా పడుతున్నాయి అనమాట. ఓకేనా. కాబట్టి మీరు బుక్ చదివేటప్పుడే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఒక పేజ్ తీసుకోండి, ఆ పేజీ మొత్తం చదవండి, పేపర్ బుక్ మూసేసి ఆ పేజీని రీకలెక్ట్ చేయండి, యాక్టివ్ రీకాల్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మీరు అనుకోవచ్చు సార్ ఇవన్నీ చేయటం చాలా కష్టం అని. కాబట్టి ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్ని బట్టి ప్యాటర్న్స్ బట్టి మనం అలా చేయకపోతే ఆన్సర్ చేయలేమేమో అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు చెప్పేది కూడా నేను ఎట్లా ప్రిపేర్ అవుతున్నాను, లేదంటే నేను ఏ ఫాలో అవుతున్నాను అనే ప్యాటర్న్ మీకు చెప్తున్నా. సో క్వశ్చన్స్ అయితే ఎలా వస్తున్నాయి. ఒకటి, మీరు ఫస్ట్ సిలబస్ లక్ష్మీకాంత్ ఉంది కదా, లక్ష్మీకాంత్ 7th ఎడిషన్ ముందు సిలబస్ ప్రకారం, ఓకేనా. సిలబస్లో ఉన్నాయి ముందు చదువుకోండి, తర్వాత మిగతాయి చదువుకోండి. సిలబస్లో ఉన్నాయి ముందు చదువుకోండి, ఓకేనా. అది చదువుకోండి స్టాటిక్ పార్ట్కి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఈ మూడింటికి సంబంధించి అన్నిటికీ సంబంధించి, అంటే ఇప్పుడు ఏపీ హిస్టరీ కూడా మిగతా సబ్జెక్ట్స్కి అన్నీ చెప్పినాయి కదా, ఏదైనా ఒక్క మ్యాగజైన్ చదవండి, ఏదైనా ఒక్క మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ కూడా ఏదై ఉండాలంటే పిఐబి నుంచి, ఓకేనా, పిఐబి నుంచి ఏదైతే మనకి కరెంట్ అఫైర్స్ తీసుకొని ఈ మ్యాగజైన్ తయారు చేస్తున్నారో అట్లాంటి చదవండి. తెలుగు మీడియం వాళ్ళు అయితే షైన్ కానీ అమిగోస్ కానీ, అంటే బాగున్నది, ఓకేనా, ఏదైనా చదవండి. ఇంగ్లీష్ మీడియం బిట్స్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఎక్కువగా, అంటే ఇంగ్లీష్ మెటీరియల్ ఎక్కువగా అనుకూలంగా ఉండదన్నమాట. విజన్ ఐఏఎస్ కానీ, ఓకేనా, ఇంకా ఇన్సైట్స్ ఆన్ ఇండియా కానీ, ఇంకా ఏదైనా మీకు తెలిసినటువంటి ఐఏఎస్కి సంబంధించిన వాటిల్లో కూడా పాలిటీకి సంబంధించి ఇప్పుడు మంత్లీ మ్యాగజైన్స్ తీసుకున్నారండి, దాంట్లో పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామీకి సంబంధించి, ఓకేనా, మరియు ఎన్విరాన్మెంట్కి సంబంధించి, వీటికి సంబంధించినవి మాత్రమే మీరు చదువుకోవాలన్నమాట. అర్థమైందా. వీటికి సంబంధించినవి మాత్రమే మీరు చదువుకోవాలి, ఓకేనా. వీటికి సంబంధించిన మాత్రం మీరు చూసుకోవాలి. ఒక మ్యాగజైన్ దాంట్లో పాలిటీ పార్ట్, అంటే పాలిటీకి వచ్చేసరికి పాలిటీ పార్ట్, మిగతా వాటికి వచ్చేసరికి మిగతా పార్ట్స్ చదువుకోవాలి, ఓకేనా. ఇది సో కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ పార్ట్ని లింక్ చేసుకోవాలంటే మ్యాక్సిమం ఏంటంటే మీకు స్టాటిక్ పార్ట్ నుంచే వస్తుంది, ఓకేనా. స్టాటిక్ పార్ట్ నుంచే వస్తుంది, కాకపోతే మీకు కొంచెం లింక్ చేసుకోవడం అర్థం కావాలన్నమాట. అంటే బిట్లు ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఒకటేంటంటే స్టాటిక్ ఫస్ట్ ఏదో ఇస్తాడు, ఒకటేమో కరెంట్ అఫైర్స్లో నుంచి ఇస్తాడు, ఒకటేమో ఇట్లా ఇస్తాడు అనమాట. కాబట్టి బుక్ నాకు తెలిసి మీరు పాలిటీ టెక్స్ట్ బుక్ స్టాటిక్ పార్ట్ బాగా చదివితే కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని కవర్ చేయొచ్చు. ఎందుకంటే ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ దాకాని కానీ, లేదంటే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు చేశారని కానీ, రీసెంట్గా ఎప్పుడు ఎన్నోదని కానీ, అట్లా ఎలక్షన్స్ గురించి కానీ ఏదో ఒకటి అట్లా బిట్లు పడతాయి అనమాట. బుక్ కానీ మీరు ఎక్కువసార్లు కానీ చదువుంటే లక్ష్మీకాంత్ మీకు బిట్స్ ఐడియా వచ్చేస్తాయి అనమాట, కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాబట్టి, ఓకేనా. పాలిటీకి ఇలా చదువుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ ఏంటి మనకి, రెండోది వచ్చేసరికి పాలిటీ తర్వాత మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఉందన్నమాట. సో రీసెంట్ ట్రెండ్స్ని బట్టి ఏదైనా ఒక స్టాటిక్ బుక్ చదువుకోమని చెప్పాను కదా. సో స్టాటిక్ పార్ట్ అసలు ఏం లేకుండా మీరు కరెంట్ అఫైర్స్ వరకు చదువుకోవడం కష్టం. పేపర్ కష్టంగా ఉంటే 60% దాకా కరెంట్ అఫైర్స్ వస్తాయి. పేపర్ మోడరేట్గా ఉంటే స్టాటిక్ పార్ట్ ఒక 60% వస్తాయి, కరెంట్ అఫైర్స్ తక్కువ వస్తాయి అన్నమాట. పేపర్ ఈజీగా ఉంటాయి, ఓకేనా.
సో ఇప్పుడు ఏంటంటే స్టాటిక్ పార్ట్ అనేది తగ్గిపోయింది సైన్స్ అండ్ టెక్నాలజీలో మెయిన్గా. ఓకేనా, అది మనకి ఫస్ట్ యూనిట్లో ఇచ్చేసరికి అంటే ఇప్పుడు నేను చెప్పేది వేరే యూట్యూబ్ ఛానల్స్ కూడా చూసి చెప్తాను అనమాట. సో కొంతమంది ఏమంటున్నారంటే ఈ పిఐబిలో ఇయర్ ఎండ్ రివ్యూస్ అని ఉన్నాయన్నమాట. ఇయర్ ఎండ్ రివ్యూస్, ఈ ఇయర్ ఎండ్ రివ్యూస్లో నుంచి రీసెంట్గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గ్రూప్ 1 కానీ గ్రూప్ 1 మెయిన్స్ కానీ, ఓకేనా, తర్వాత మనకి అంతకుముందు జరిగిన గ్రూప్ 1 కానీ వీటన్నిటిలో ఈ పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూస్ నుంచి వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇవి ఎక్కడ ఉంటాయి, పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూస్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే, సో పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూస్ అని మీరు నెట్లో కొట్టుకోండి. ఇయర్ ఎండ్ రివ్యూ 2023, ఇదిగో ఇయర్ ఎండ్ రివ్యూస్, ఇదిగో ఇవన్నీ పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూస్ అనమాట. దీంట్లో మనకి ఏమేంటి ఇవి మనకి కావాల్సినవి అని మీరు చూసుకొని చదువుకోవాలన్నమాట. ఓకేనా, సో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూపించారన్నమాట డైరెక్ట్గా వీటిలో నుంచి బిట్స్ వచ్చాయి అని. ఓకేనా, సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు స్టాటిక్ పార్ట్ చదివేసుకోండి. తర్వాత ఒక మ్యాగజైన్ నేను ఏదైతే చెప్పానో అది చదువుకోండి. తర్వాత కూడా మీకు టైం ఉంటే అప్పుడు ఈ ఇయర్ ఎండ్ రివ్యూస్ చదువుకోండి. కాకపోతే ఇయర్ ఎండ్ రివ్యూస్లో బిట్లు పడుతున్నాయి అంటున్నారు. ఈసారి ఎగ్జామ్లో ఎంత పడతాయా లేదా ఎంత పడతాయి అనేది మనము చెప్పలేమన్నమాట. ఓకేనా, అది కాబట్టి సైన్స్ ఇయర్ ఎండ్ రివ్యూస్ చదువుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా మామూలు రెగ్యులర్గా మీకు మ్యాగజైన్లో చదువుకుంటారు కదా, ఆ మ్యాగజైన్ చదువుకోండి. ఓకేనా, కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి బాగా మ్యాగజైన్లో నుంచి. ఓకేనా, లేదంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏదైనా ఎవరైనా వీడియోస్ పెడుతుంటారు కదా యూట్యూబ్లో, అంటే మనకి 2023-24కి సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఎవరైనా పెడుతుంటారు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, అవి చదువుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎన్విరాన్మెంట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఆల్రెడీ ఒక మ్యాగజైన్ మీకు చదువుకోమని చెప్పాను కదా, ఆ మ్యాగజైన్ చదువుకోండి. మీకు యూట్యూబ్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా 2023-24కి సంబంధించి ఎవరైనా ఇంపార్టెంట్ వీడియోస్ చేస్తుంటారు, అవి చూసుకోండి. ఓకేనా, మామూలు స్టాటిక్ పార్ట్ మీ దగ్గర ఉన్న స్టాటిక్ బుక్లో నుంచి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే పిఎంఎఫ్ఐఎస్లో నుంచి కానీ, మామూలు తెలుగు మీడియం వాళ్ళైతే ఆర్ఆర్ఆర్ కానీ విన్నర్స్ కానీ ఈ బుక్స్లో నుంచి మీరు చదువుకోండి. లేదంటే మీరు ఎవరన్నా క్లాసెస్ ఎవరన్నా ఫాలో అవుతున్నారు అనుకోండి, ఈసారి క్లాసెస్ ఫాలో అవుతున్నారు అనుకోండి, వాళ్ళ క్లాసెస్ ఫాలో అవ్వండి స్టాటిక్ పార్ట్కి సంబంధించి. ఓకేనా, ఇది నెక్స్ట్ ఫైనల్గా మనకి ఎకనామీ ఉంది. ఎకనామీలో మనకి ఇండియన్ ఎకనామీ ఉంది అండ్ ఏపీ ఎకనామీ కూడా ఉంది కదా. సో స్టాటిక్ పార్ట్కి వచ్చేసరికి మీ దగ్గర ఉన్న బుక్ చదువుకోండి. ఎవరైనా క్లాసెస్ వింటుంటే ఆ సార్ క్లాస్ నోట్స్ చదువుకోండి. లేదు మీ దగ్గర ఏం బుక్ లేకపోతే నాగార్జున సార్ ఎకనామీ బుక్ ఉంది కదా, రీసెంట్గా రిలీజ్ చేశారు, ఆ బుక్ కూడా బాగుంది, సింపుల్గా అవసరమైన పాయింట్స్ వరకు ఉన్నాయి, ఆ బుక్ చదువుకోండి. కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి సో మ్యాగజైన్లోది మీరు ఏదైతే ఎకనామిక్ పార్ట్ ఉందో అది కవర్ చేయాలి. ఓకేనా, ఏదైతే మీరు మ్యాగజైన్ చదువుతున్నారో మంత్లీ మ్యాగజైన్స్ అవి చదవండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఎకనామిక్ ఇది ఉంది కదా, దాంట్లో ఎకనామిక్ అఫైర్స్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో మనకి ఇలా మంత్లీ రిపోర్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఇది ఇలా ప్రెస్ చేస్తే మనకి వస్తుంది, ఇది మంత్లీ రిపోర్ట్ అనమాట. ఓకేనా, సో జనవరికి సంబంధించి ఈ పేజెస్ అన్నీ ఉన్నాయి, 30 పేజెస్ ఉన్నాయి అన్నమాట. సో ఇట్లా ప్రతి మంత్కి ఇది వస్తుంది అనమాట. లాస్ట్ టైం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీటిల్లో నుంచి బిట్స్ డైరెక్ట్గా పడ్డాయి అని చెప్పేసి కంటెంట్ చూపించారనమాట.
కాబట్టి మీరు ఫస్ట్ ఏదైతే చదువుతున్నారో అది చదువుకోండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ మీరు మంత్లీ ఏదైతే చదువుతున్నారో అది చదివేసుకోండి. ఓకేనా? మ్యాగజైన్, ఆ మ్యాగజైన్ తర్వాత ఇప్పుడు నేను చూపించినటువంటి ఎకనామిక్ అఫైర్స్, ఆ మంత్లీ మ్యాగజైన్ 30 పేజెసే ఉంటుంది అనమాట. ఇది చూసుకోండి. ఓకేనా? స్టాటిక్ పార్ట్ ఏమో బుక్లోంచి చదవండి, మ్యాగజైన్ మామూలు మ్యాగజైన్లో ఎకనామిక్ నుంచి చదువుతారు. తర్వాత ఈ ఎకనామిక్ అఫైర్స్ మ్యాగజైన్ నుంచి 30 పేజెసే ఉంటుంది అనమాట. మంత్లీ 30 పేజెసే ఉంటుంది. ఈ 30 పేజెస్లోంచి బిట్స్ పడ్డాయని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు డైరెక్ట్గా చూపించారనమాట. కాబట్టి దాన్ని బట్టి ఇవి చదువుకోండి. ఇంతవరకే చదువుకోండి, ఇంత మించి అవసరం లేదు. ఒక మంచి మ్యాగజైన్ మాత్రం తీసుకొని అది చదువుకోండి. ఇట్లా కరెంట్ అఫైర్స్ ఇట్లా ఫాలో అండి. ఏంటంటే మీరు ఎక్కువ కూడా మరి చదవలేరు అనమాట. అంటే ఎక్కువ తీసుకున్నా కానీ మీరు చదవలేరు. కాబట్టి ఇట్లా సింపుల్గా స్టాటిక్కి ప్రతి సబ్జెక్ట్కి ఒకే ఒక బుక్ చదువుకోండి. దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఏ బుక్ అయినా పర్లేదు. ఇప్పుడు అంతకుముందు అయితే నేను చెప్పేవాడిని ఆ బుక్కే చదవండి, ఈ బుక్కే చదవండి అని 6 months 1 year బ్యాక్. ఇప్పుడైతే నేను చెప్తుంది ఏంటంటే మీ దగ్గర ఏ బుక్ అయితే ఉందో ఆ బుక్కే పర్ఫెక్ట్గా చదువుకోండి. కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి ఒక మ్యాగజైన్ చదవండి, పర్ఫెక్ట్గా చదవండి. మీకు మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి ఈ 2 రివ్యూస్ చదవండి. ఎకనామిక్ వచ్చేసరికి ఎకనామిక్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళది మంత్లీ మ్యాగజైన్, ఈ 2 ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వీటిలోంచి బిట్స్ పడ్డట్టు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చూపించారు. సో బిట్స్ ఏంటంటే లైన్ టు లైన్ డైరెక్ట్గా అక్కడి నుంచి పడ్డాయి. ఒక మంత్లీ మ్యాగజైన్లో అక్కడక్కడ కొన్ని పాయింట్లు తీసి ఒక 4 పాయింట్లు అట్లా పడేశాడు అనమాట. కాబట్టి రీసెంట్ 3-4 months మాత్రం ఈ ఎకనామిక్ మ్యాగజైన్ చూసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 2 రివ్యూస్ కొన్ని చూసుకోవాలి. ముఖ్యమైన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది అంటే ఇదే పక్కా ఫార్ములా అని కానీ ఇదే అని కాదు, సింపుల్ రిసోర్సెస్. అంటే నేనైతే ఇలా చదువుదామని అనుకుంటున్నాను అంతే. ఓకేనా? అర్థమైందా? సో మీకేంటంటే ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు అనుకోండి, మీరు ఆల్రెడీ చదివినవి మళ్ళీ కవర్ అవుతుంటాయి ఇక్కడ. అప్పుడు మీకేమో ఓకే ఇది ఇంపార్టెంట్ టాపిక్, కొంచెం డెప్త్గా చదవాలి రివిజన్ చేసేటప్పుడు అట్లా అనుకోండి. ఓకేనా? అట్లాగా మీరు ఇది చదువుకుంటే కరెంట్ అఫైర్స్ని మీరు ట్యాకిల్ చేయొచ్చు. తక్కువ సిలబస్ తీసుకోండి, బాగా చదువుకోండి. ఓకేనా? ఇట్లా సింపుల్గా మీరు తీసుకోవాల్సిన సబ్జెక్ట్స్ అన్నీ స్టాటిక్ ఒకటే బుక్ తీసుకోండి, కరెంట్ అఫైర్స్ కూడా ఒకటే మ్యాగజైన్ తీసుకొని నేను చెప్పిన ఈ పిఏబి ఈ 2 రివ్యూస్ మరి ఈ మ్యాగజైన్ ఈ 2 యాడ్ చేసుకొని మీరు చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. చేయాల్సిందల్లా యాక్టివ్ రీకాలింగ్ చేయాలి, చదివింది గుర్తుపెట్టుకోగలగాలి, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు తప్పు చేయకూడదు. సో ఇంకొకటి ఎకనామిక్ వచ్చేసరికి ఇండియన్ ఎకనామిక్, ఏపీ ఎకనామిక్ వచ్చేసరికి ఇంకా సర్వే బడ్జెట్ అవి కూడా చదువుకోవాలి. సర్వే బడ్జెట్ ఏపీ మరియు ఇండియా. మళ్ళీ ఏపీకి వచ్చేసరికి వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు రీసెంట్గా అమరావతి మీద. ఓకేనా? అమరావతి మీద, పోలవరం మీద. ఓకేనా? వాళ్ళ స్కీమ్స్ కొత్తగా నేమ్ చేంజ్ చేస్తారు కదా స్కీమ్స్, వాటి మీద. ఇవన్నీ మనకి ఏపీ ఎకనామిక్కి సంబంధించి ఇంపార్టెంట్ అనమాట. నీకు నెంబర్స్ పడతాయి, నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం, 1-2 నిమిషాలు చదువుకోవడం, ఎగ్జామ్కి వెళ్ళడం, అవి రాయడం అనమాట. సో ఇట్లా పేపర్ ఈజీగా వచ్చినా కష్టంగా వచ్చినప్పటికీ ఎలా వచ్చినప్పటికీ ఇలాంటి మెథడ్ కానీ మీరు ఫాలో అయితే మీకు మంచి మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉండదని నాకు అనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇది ఈరోజు క్లాసు. సో ఇలా ట్రై చేయండి. మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి, లేదంటే మీరు ఏదైనా మెథడ్ ఫాలో అవుతుంటే అది ఫాలో అవ్వండి. ఓకేనా? ఇది ఈరోజు క్లాసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.